ఇప్పటికిప్పుడు సడన్గా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కానించి, ఒక రకంగా చెప్పంటే రాజారెడ్డి మరణం కానించి నిన్నటి వరకు జరిగినటువంటి వివేక హత్య కేసు వరకు అనేక విషయాలు ఇప్పుడు యాజ్ ఆఫ్ ది సడన్గా ఎన్ని తెర ముందుకు తీసుకురావడానికి గల కారణాలేంటి? ఈరోజు ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు లేనిది ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద హత్యలన్నీ తెలుగుదేశం హయాంలోనే జరిగినవి అని చెప్పే వెనుక కారణాలేంటి? ఎందుకు ఈరోజు ఈ స్టేట్మెంట్ మీద ఆధారపడి ఎక్కువగా ప్రెస్ మీట్ పెట్టారు? ఈ అంశాలు ఎందుకు తెర ముందుకు తెచ్చారు? ఏం జరుగుతుంది? అంటే ఒక రకమైనటువంటి ఒక్కసారిగా డైవర్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డికి? అది జరుగుతున్న పరిణామాలు ఏంటి? ముందుగా డిబేట్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా మెగా టీవీకి అలాగే మీకు మన సిబ్బంది అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు, అధికార పక్షం కానీ ప్రజాపక్షం కానీ. జగన్ గారి యొక్క ప్రెస్ మీట్ని శాంతంగా మనం ఒకసారి పరిశీలించుకుంటే, లేదా ఈ మధ్య జరిగిన అనేక ప్రెస్ మీట్లు కనుక మనం పరిశీలిస్తే, ఆయన చాలా అఫెన్సివ్గా వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా తెలుగుదేశం మీదనే ఆయన గురి ఎక్కుపెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే, ఒక విశ్లేషకుడిగా నాకు అనిపించేది, తెలుగుదేశం చాలా బలీయంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు ఎన్డీఏలో బీహార్లో సతీష్ గారిని చాలా జాగ్రత్తగా సెంటర్కి పిలుచుకుని అక్కడ బీజేపీ రాజకీయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఇక్కడ తెలుగుదేశం చాలా బలీయంగా ఉంది. అందుకని తెలుగుదేశాన్ని ముందు ఇక్కడ రాజకీయంగా ఎదుర్కొంటేనే దానికి సరిసమానంగా బీజేపీ ఇక్కడ తన బలాన్ని పెంచుకోగలుగుతుంది అనే వ్యూహం దీని వెనకాల మనకు కనపడుతుంది. రెండోది ఏంటంటే, గత 5 సంవత్సరాలు అంటే జగన్ గారి హయాంలో కూడా ఎక్కడ కూడా మన కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర విధానాల మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆనాడు చైర్మన్గా ఉన్న పురంధరేశ్వరి గారు ఒక లేఖ రాసినా కూడా అమిత్ షా గారు దాన్ని పక్కన పెట్టేయడం కూడా మనం గమనించవచ్చు. ఒక సమావేశంలో స్వయంగా ప్రధానమంత్రి గారే మన జగన్ గారిని దత్తపుత్రుడు అని చెప్పి సంబోధించిన విషయాలు కూడా మనకు ఉన్నాయి. సో దత్తత తీసుకున్న ఆ పుత్రుడి మీద కేంద్రానికి ఈనాటికి కూడా అభిమానం చెక్కు చెదరలేదు అనేది మనకు ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, ఈ మధ్యనే ఒక ప్రముఖ విశ్లేషకులే ఒక విషయాన్ని బయట పెట్టారు. అదేంటి అని అంటే, అమిత్ షా దగ్గరికి మన జగన్ గారు ఈయన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే, అవన్నీ ఆ ఆలోచనలు పెట్టుకోవద్దు, నువ్వు ఎవరు కూడా ప్రధానమైన శత్రువుగా రాజకీయాల్లో ఉండరు, కాబట్టి ఇప్పుడు ఆ విషయాలను దృష్టికి తీసుకురావడం అనేది సరైనది కాదు అని మందలించినట్టుగా ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులే దాన్ని బయట పెట్టారు. దాని మీద ఇంకా ఖండన ఏమీ రాలేదు. సో ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే, జనసేనని ముందుకు తీసుకొస్తూ జగన్ ఇంకోవైపు బ్యాలెన్స్ చేసుకుంటూ తెలుగుదేశాన్ని ఎలా దెబ్బతీయాలి అనే కేంద్ర వ్యూహం ఉందా అన్నట్టుగా రాజకీయ అవగాహన ఒకటి నాకు ఏర్పడుతూ ఉన్నది. రెండో విషయం ఏంటంటే, ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా చూద్దాం. అవును, రాజధానికి ఇంతకుముందే 34,000 ఎకరాలు తీసుకున్న తర్వాత 53,000 ఎకరాలు అవసరమా? ఇది మరింత విమర్శలకి దారితీయదా? అందుకని తెలుగుదేశం ఎందుకు దుందుడుగా అమరావతి చుట్టూరా ఈ రకంగా రైతుల యొక్క పొలాలను తీసుకోవడం అనేది జరుగుతున్నది. రెండోది, ఈ మధ్యనే జనసేన అధినేత ఒక సమావేశంలో జై ఆంధ్ర అనండి, జై అమరావతి అన్నదాన్ని కూడా ప్రారంభించారు. అంతకుముందు జై అమరావతి అని చాలా గట్టిగా మాట్లాడింది కూడా జనసేన అధినేత. సో ఈ రాజకీయ పరిణామాలన్నీ కనుక చూస్తూ ఉంటే, నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఒకటి చాలా అఫెన్సివ్గా వెళ్తున్నారు జగన్. ఆయన్ని ఎదుర్కోవడం సాధ్యపడలేదు. ఎందుకు సాధ్యపడలేదు అని అంటే, ఆయన మీద విమర్శలు ఎక్కడ కూడా బీజేపీ చేయదు. రెండోది, జనసేన కూడా ఈ మధ్యనే స్వరాన్ని మార్చింది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశాన్ని ఒంటరితనం చేసి ఈ ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశాన్ని నెక్స్ట్ టర్మ్ వచ్చే లోపల బీజేపీ జనసేన బలపడమా, లేకపోతే మళ్ళీ తిరిగి జగన్ గారు అధికారంలోకి రావడమా
అనే కేంద్ర వ్యూహం అనేది మనకి ఇందులో స్పష్టంగా నిర్మమాటంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రాజిరెడ్డి గారి హత్య కానీ, లేదా వంగవీటి మోహన్ రంగా గారి హత్య కానీ, లేదా విమాన దుర్ఘటనలో మన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కానీ, లేదా మన వివేకానంద గారి హత్య కానీ, ఇవన్నీ తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి అని చెప్పడంలో అఫెన్సివ్గా వెళ్తున్నారన్నది తెలుగుదేశం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం హయాంలో జరిగినా కూడా జగన్ గారి 5 ఏళ్ల కాలంలో మరి రాజిరెడ్డి గారి హత్య వెనకాల ఎవరున్నారో ఎందుకు బయటకు తీసుకురాలేకపోయారు? అదేవిధంగా మన ఈయన వివేకానంద రెడ్డి గారు అంటే లాస్ట్ లో జరిగింది అది, నారా గారి ఇదని మన నారా చరిత్ర అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ కూడా పెడితే కూడా దాని మీద మన తెలుగుదేశం కిమ్మనకుండా దాని మీద పెద్ద ఆందోళన చేయకపోవడం, ఇవన్నీ కూడా అఫెన్సివ్ గా జగన్ గారు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ రోజున ప్రస్తావించాల్సిందేంది, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు రైతుల యొక్క పంట అంతా కూడా కళ్ళాల్లో ఉన్నది, దాని గురించి మాట్లాడాలి. అకాల వర్షాలు వస్తున్నాయి, మళ్ళా జూన్ నుంచి మనకి మాన్సూన్ ప్రారంభమవుతుంది. రైతాంగ సమస్యలు చాలా ముందుకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగం ముందుకు వస్తున్నది. దేశంలో మన జరిగిన 4 ఎన్నికల్ని ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యంగా బెంగాల్ ఎన్నికలను కనుక మనం పరిశీలిస్తే, అక్కడ జరుగుతున్న ఈ సర్ పేరు మీద జరుగుతున్న ఈ దురాఘాతాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. రేపు అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ మైనారిటీస్ మీద ఒక దాడిగా వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా తెలుగుదేశాన్ని ముప్పేట దాడి అటు కేంద్ర సహకారంతో జగన్ గారు చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడంలో మరి తెలుగుదేశం ఎందుకు మీనమేషాలు లెక్కెడుతుందో నాకు అర్థం కాదు. ప్రభుత్వం వాళ్ళదే అయినా కూడా జగన్ గారి మీద మరి ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది సిబిఐ కేసు. అప్పుడు 5 ఏళ్ళు ఆయన కోర్టుకి వెళ్ళలేదు, ట్రయల్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే కేంద్రం ఆశీర్వచనాలు ఉన్నాయనేది చాలా క్లియర్ గా కనపడుతూ ఉన్నాయి. అలాగే మన ఈ గులకరాయి తగిలింది అని చెప్పి, లేదా కోడికత్తి, వీటిని మీరు వచ్చినా కూడా 2 ఏళ్ళు అయినా కూడా కేసులు ఎందుకు పురోగతిని ముందుకు సాధించలేకపోతున్నాయి? ఇవన్నీ కూడా రాజకీయంగా డిఫెన్స్ లో పడేసింది తెలుగుదేశాన్ని. అఫెన్సివ్ గా వెళ్తూ ఉన్నారు. ఆయన చాలా ధైర్యంగా రాబోయే ప్రభుత్వం మందే అని చెప్తున్నారు. దీనికి కేంద్ర సహకారం, ముఖ్యంగా అమిత్ షా గారి యొక్క ఆశీర్వచనాలు ఉన్నాయన్నది నేను ఒక విశ్లేషకుడిగా భావిస్తూ ఉన్నాను. అది తెలుగుదేశం ఒంటరి అవుతుంది రాబోయే కాలంలో. జనసేన అటు జగన్ గారు కలిసి బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు ఈ టర్మ్ తర్వాత కనబడుతున్నాయని నాకున్న అభిప్రాయం.